గుండమ్మ కథ పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. నిన్నేనే తినమంటుంటే వినపడ్డం లేదా? నాకేం వద్దు. ఏ ఏమైంది ఇప్పుడు? పిన్ని వాళ్ళ బ్యూటీ పార్లర్ ఓపెనింగ్ కి మనం ఎందుకు వెళ్ళకూడదు? వెళ్ళకూడదు అని చెప్పాను, విను. అదే ఎందుకు అని. ఇంట్లో వాళ్ళందరూ వెళ్లారు, మనం మాత్రమే ఎందుకు వెళ్ళకూడదు? మనం ఏం తప్పు చేశాం? వాదించడం గొప్ప అనుకుంటున్నావా? నాకు ఆన్సర్ కావాలి అంటున్నా. నాకు ఒంట్లో బాలేదు. మీ నాన్నేమో షూటింగ్ ఓపెనింగ్ అని వెళ్ళిపోయారు. ప్రియ వాళ్ళు ఇవాళ వాళ్ళ షాప్ ఓపెనింగ్ కాబట్టి వెళ్లారు. ఒంట్లో బాలేని నన్ను ఇక్కడ వదిలేసి నువ్వు కూడా వెళ్ళిపోతావా? ఈ అమ్మ ఏమైపోయినా పర్వాలేదా నీకు? చిన్నప్పటి నుంచి అబద్ధం ఆడడం తప్పు అని చెప్పావు. ఇప్పుడు నువ్వే అబద్ధం ఆడుతున్నావు ఒంట్లో బాలేదు అని. నేనేం చిన్న పిల్లని కాదు నువ్వు చెప్పిందల్లా నమ్మడానికి. షూటింగ్ చూద్దామంటే నాన్న వద్దంటుంది, ఓపెనింగ్ కి వెళ్దామంటే నువ్వు వద్దంటావు. కానివ్వండి, మీకు నచ్చినట్టు కానివ్వండి. హలో, ఏంటి గీత, ఇవాళ మీ ప్రియా బ్యూటీ పార్లర్ ఓపెనింగ్ అంట, నువ్వు వెళ్ళలేదంట? ఎవరు? సరోజా, సారా కాంట్రాక్టర్ సరోజా. సారా వ్యాపారం నువ్వు ఆపించేసినా నా పేరులోంచి సారా వేరవ్వలేదు. యాక్చువల్గా ఇప్పుడు నీకు థ్యాంక్స్ చెప్దామని ఫోన్ చేశా. దేనికి? అంటే నువ్వు తెలివైన దానివి కదా, వెదో పనులు చేసే చోట తెలివైన వాళ్ళుంటే ప్రమాదం కదా. నేను నిజంగా పిచ్చిదాని గీత. ఆ విషయం ఇప్పటికైనా తెలుసుకున్నావు, మంచిది. అందుకే నన్ను నా వ్యాపారాన్ని దెబ్బ కొట్టిన నిన్ను దెబ్బ కొట్టాలని శత విధాలా ప్రయత్నిస్తూనే ఉన్నా, కానీ నీ చేతుల్లో ఓడిపోతూ వచ్చా. ఇవన్నీ పక్కన పెడితే మొన్నటికి మొన్న నిన్ను మత్తు పదార్థాల స్మగ్లింగ్ కేసులో ఇరికించాలని చూసా. పాపం నువ్వు తప్పుకున్నావు, మీ అన్నయ్య బుక్ అయ్యాడు. మా వాళ్ళని పట్టించి మీ అన్నయ్యని విడిపించేసుకున్నావు అనుకో. ఏ ఫోన్ పెట్టేకు. అసలు విషయం వినకుండా ఫోన్ పెట్టేస్తే మిస్ అయిపోతావు. డబ్బునో పరువునో కాదు, నీ మంగళసూత్రాన్ని. గుండమ్మ కథ పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.